హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇది లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఉందనమాట. ఈ వీడియో ఏంటంటే మొత్తం పూజ అయిపోయిన తర్వాత తీసుకున్నాను. అందుకని కొంచెం పువ్వులు అది ముడివేస్తాను అనమాట. చాలా హారబుల్గా ఉందని ఎండ అని చెప్పేసి చుట్టూ మొక్కలు అవి ఉన్నాయని సరదాగా తీసుకున్న వీడియో అనమాట. ఇది వచ్చేసి నేను వరలక్ష్మి పూజ మా అమ్మాయితో చేపించానమాట. యాక్చువల్గా ఇది మూడో వారం చేపించాలి. బ్రేక్ వచ్చింది. సో నాలుగో వారం చేద్దామని కుదరలేదు. ఇంకా లాస్ట్ వీక్ కుదిరిందనమాట. ముందు రోజే ప్రిపరేషన్ కోసం అన్నీ కూడా క్లీన్ చేసుకుని పూజ కోసం ఏమేమి తెచ్చుకోవాలి అన్నీ తను తెచ్చిపెట్టుకుంది. అంటే పేరెంటాలకి ఇవ్వాల్సిన బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి వీలుగా ఒక ప్లేట్లో బ్యాంగిల్స్, ఒక్క, డబ్బులు, పువ్వులు అన్నీ కూడా ఇవి పసుపు కుంకుమ తీసుకున్నవి మీషోలో ఆర్డర్ పెట్టారనమాట. ఇవి పసుపు కుంకుమ వస్తుందన్నమాట. మనం యాక్చువల్గా ప్యాకెట్స్ పెడతాం కదా, సో అలా కాకుండా అందులోనే పసుపు కుంకుమ ఉంటాయి. బాగుంటుంది, ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్యాకెట్స్ ఇస్తాము, అవి కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది పక్కకు పడేస్తూ ఉంటారు. ఇవి అనుకోండి చక్కగా మనం ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినా జర్నీస్ వాటికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోవచ్చు. కుంకుమ అలవాటు ఉన్నవాళ్ళు అలా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటే చక్కగా ఎక్కడికి వెళ్ళినా మనం కుంకుమ పెట్టుకోవచ్చు. ఏదైనా జర్నీ అలసట్లో ఫేస్ వాష్ అది చేసుకున్నా కూడా కుంకుమ యూజ్ చేసుకోవచ్చు అనమాట. టాపిక్ వేరేలా వెళ్ళిపోతుంది. సో ఈ తాంబూలం వక్క అన్నీ కూడా తల్లి వాయిని ఇవ్వాల్సినవి, చీరలు పెట్టాల్సిన వాళ్ళకి తనకు ఒక చీర అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టడానికి ముందే ఒక టేబుల్ మీద ఏమేమి పెట్టాలన్నీ అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఆ అమ్మవారిని కూడా రెడీ చేశాను. ప్రాపర్గా వీడియో అనేది తీయలేదు, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట ముందు రోజు. సో దానివల్ల కొంచెం వీడియో అనేది తీయలేదన్నమాట. అన్నీ సర్దుకున్నాను. అమ్మవారిని చిన్నగా రెడీ చేసాను. శారీ డ్రైపింగ్ అది చేసి ఫేస్ అది పెట్టుకొని కలిసి అది పెట్టేసి రెడీ చేసాము. అది ప్రాపర్గా షూట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా షూట్ చేద్దామని అనుకోలేదు, ఓపిక లేదనమాట. ఏదో అక్కడక్కడ కొంచెం షూట్ చేశాను. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి చవితి కూడా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా ఇలా రెడీ అయింది తను. సో శారీ ఏంటంటే మీషోలోనే నేను తీసుకున్నాను, సేమ్ నాలాంటిది తను తీసుకుందనమాట. సో పూజ కోసం రెడీ అవుతుందని చెప్పేసి ఇక కాళ్ళకి పసుపు అది రాసి మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపు అది రాసి పూజ కోసం. పూజ అంటేనే మనకి ఇంట్లో అందరూ ఉంటే చాలా హడావుడిగా ఉంటేనే బాగుంటుంది, సందడిగా ఉంటుంది అనమాట. ఒక్కళ్ళమే పూజ చేసుకున్నా ఏదో బోరు కొట్టినట్టుగా అనిపిస్తుంది, బోరింగ్గా. సో అందరూ ఉంటే పేరెంటాలు కూడా దగ్గర కూర్చుని పూజ చేసుకుని అందరూ వింటూ మనకి తెలియని వాళ్ళు చెప్తూ ఉంటే పూజలో అదొక ఆనందం, అందం అనమాట. పూజకి కావాల్సినవన్నీ సర్దేసుకున్నాము. వాళ్ళ హస్బెండ్తో ఆశీర్వాదం తీసుకొని పూజలో అయితే కూర్చుందనమాట. న్యూలీ మ్యారీడ్, ఫస్ట్ వరలక్ష్మి వ్రతం దీనికి. సో అందుకని చెప్పేసి అందరం వెళ్ళి పూజ అది చేయించాం దగ్గరుండి. పూజ అయితే స్టార్ట్ చేసింది. చాలామంది వచ్చారు తాంబూలం అది తీసుకోవడానికి. సో నేనైతే ముందు రోజు వెళ్ళానమాట. పూజ అది చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రాపర్గా షూట్ ఎందుకు చేయాలంటే నేను వీడియో తీస్తూ ఉండగా నా దగ్గర ఉంది మొబైల్, తీస్తూ ఉన్నాను. మధ్యలో అది స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. అందుకే ప్రాపర్గా షూట్ అనేది తీయలేకపోయాను. ఛార్జింగ్ చూసుకోలేదు. ఆ రోజు మొత్తం పవర్ లేదు, ఛార్జింగ్ పెట్టడానికి కూడా పవర్ లేదు. కాబట్టి అంతవరకు షూట్ చేసినంత వరకు కూడా చూపిస్తున్నాను అనమాట. చేసుకున్న పూజ కూడా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా జరిగిందనమాట. అందరూ కూడా హ్యాపీగా తాంబూలం అది తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా సరదాగా మాటలు అవి చెప్పుకుంటూ పూజ అది చాలా సరదాగా గడిచిపోయింది. సో ఫైనల్గా వెళ్ళే ముందు ఒకసారి పసుపు అది రాసి తాంబూలం తీసుకునే ముందు తాంబూలాలు ఇస్తారు కదా, సో తాంబూలాలు ఇచ్చే ముందు పసుపు అది రాసుకొని తాంబూలం ఇచ్చిందనమాట. యాక్చువల్గా తల్లి వైనం కింద నేను తీసుకున్నాను ఫస్ట్. మిగతా వాళ్ళందరికీ కూడా మామూలుగా తాంబూలం అది ఇచ్చిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను తల్లి వైనం కింద తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దగ్గరుండి నేను పూజ చేయడం ఇదొక భాగ్యం అనమాట. ఎందుకంటే వరలక్ష్మి పూజ నేను ఇంట్లో చేసేసుకున్నాను. అది చూసి ఉంటారు, దాని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇది సెకండ్ ఛాన్స్ అనుకున్నాను. వరలక్ష్మి పూజ రెండోసారి కూడా చేసుకోవడం అనేది
మంచిగా అనిపించింది. కొంచెం డివోషనల్‌గా అనిపించింది. భాగ్యం కదా! మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నా కుదరాలి. సో, పెద్దవాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసి పూజ అయితే ముగించుకొని వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అవి పెట్టింది. ఇస్తేనేమో పెద్దవాళ్ళందరికీ కూడా ఇచ్చామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. పవర్ లేకపోయినా కూడా ఇంట్లో వెంటిలేషన్ అది ఉండడం వల్ల గాలి అది వేసింది. అందుకే బ్యాక్ డ్రాప్ కూడా పెట్టలేదు. గాలి లేకపోతే మరీ పూజ ప్రశాంతంగా చేసుకోలేమని చెప్పేసి అమ్మవారి వెనకాల యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ అది పెడదాం అనుకున్నాను. కానీ పవర్ ఫ్రైడే కదా ఆ రోజు, ఫ్రైడే పవర్ కట్, ఫుల్ డే పవర్ కట్ అనమాట. మార్నింగ్ తీసేసి సో అందరికీ హ్యాపీగా తాంబూలం అది ఇచ్చి పూజ అది ముగించుకొని కొంచెం ఏమైనా తినాలి కదా. సో అందరికీ బాగా అందాయి. సో మేము అనుకున్నట్టుగానే జరిగిందనమాట. అంటే ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఆ ప్రసాదాలు అవి కూడా హెల్ప్ చేశారు. మిగతా మేము చేసుకున్న పూజ కంప్లీట్గా ఇలా అయిందనమాట. ఫైనల్ పూజ లుక్ అయితే ఇదనమాట. సో నెక్స్ట్ మేము బయలుదేరిపోయాము. మా ఇంటికి వెళ్ళే దారిలో గుంటూరు రోడ్డు బాలేదని చెప్పేసి గుంటూరు మధ్యలో పొలాల మధ్యలోంచి వెళ్ళాము. అక్కడ భద్రకాళి అమ్మవారు టెంపుల్ అయితే కనిపించింది. విగ్రహం బయటకే కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. టెంపుల్ కూడా చాలా బాగుంది. చుట్టూ అంతా గార్డెన్, మధ్యలో టెంపుల్ ఉంది. పక్కనే చండీ హోమం చేయడానికి హోమానికి తగ్గ ఏర్పాట్లు అవి ఉన్నాయి కదా. చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో క్లిప్పింగ్ చిన్నగా యాడ్ చేశాను. కాసేపు అక్కడ కూర్చుని అమ్మవారిని దర్శించుకుని కుంకుమ అలా పెడుతున్నారన్నమాట చంద్రాకారంలో. ఇదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్